వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో 20వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. వార్డు ఇన్ఛార్జ్ బంగి శ్రీరామ్, ప్రమీల, రేణుకమ్మ వెంట ఉంటూ ప్రజలందరితో కల్పిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్న బుట్టా రేణుక. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ వార్డులో ఎక్కువగా నీటి సమస్య ఉన్నట్టు కనిపిస్తుంది. కావున నేను గెలిచిన వెంటనే మొదట మీ సమస్యలన్నీ తీరుస్తానని వాగ్దానం చేస్తున్నా. మీకందరికీ సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించాలని ప్రజలను కోరిన బుట్టా రేణుక వార్డులోని ప్రజలందరూ బుట్టా రేణుకకు స్వాగతం పలుకుతూ కుంకుమ బొట్టు పెట్టి తోబుట్టువును ఆదరించినట్టు ఎంతో ఆప్యాయంగా పలకరింపులు, చిరునవ్వులతో సంతోషాలను ఆమెతో పంచుకున్నారు. మా జగనన్న మాకిచ్చిన సంక్షేమ పథకాలే నీకు ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వార్డు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఆమెకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుట్టా నీలకంఠప్ప, ప్రతుల్, బుట్టా రంగయ్య, నాగేష్, యూయు శ్రీను, కొమ్ము రాజశేఖర్, నీలకంఠప్ప, షేక్ చాంద్, షరీఫ్, సునీల్, విశ్వనాథ్, నరసింహులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. హలో శ్రీరామ్ మన ఎమ్మెల్యే అభ్యర్థి అలాగే అదే ఆశతో ఉన్నాను, అలాగే చేయాలని సంకల్పంతో ఉన్నాను. చాలా కష్టపడినారమ్మ. దాంట్లో మాత్రం మనము నిజంగా విషయం మనం మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం అంతా మేడం మార్నింగ్ మేడం, ఈరోజు 20వ వార్డు మన శ్రీరామ్ నగర్ వాళ్ళ వార్డులో క్యాంపెయిన్ చేశారు మేడం, ఎలా స్పందించారు ప్రజలు? ఈరోజు కౌన్సిలర్ ప్రమీల గారు మరి వారి అబ్బాయి శ్రీరామ్ గారు వారి 20వ వార్డులో కౌన్సిలింగ్ అంటే క్యాంపెయినింగ్కి వెళ్ళడం జరిగింది. ప్రతి గడపలో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గా స్పందించడం, చాలా ఆప్యాయంగా మాట్లాడించడం, ఇది చాలా బాగా నచ్చింది. ఈ వార్డులో నాకు ఇంకా ఫుల్ మెజారిటీ వస్తుందన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మరీ బొట్టు పెట్టి లేకపోతే ఇంట్లోకి పిలిచి వాళ్ళు ఇంకా టిఫిన్స్ చేయమని, కాఫీ తాగమని ఇలా ఎంతో ఆప్యాయంగా వాళ్ళు పలకరిస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. బంధువులాగానే ఇంకా వాళ్ళు ఏంటంటే మీరు అసలు టెన్షన్ తీసుకోక్కర్లేదు, వార్డ్ మీకే అన్నట్టు వాళ్ళందరూ చెప్పడం చాలా ఉత్సాహంగా ఉంది. సో ఇట్స్ రియలీ హ్యాపీ అండి, చాలా వెరీ హ్యాపీ అండి. మరి ఇప్పుడు మరి అన్నట్టుగా మేడం వాళ్ళు ఒక ఆడపిల్ల మా ఇంటికి వచ్చినట్టుగా భావిస్తున్నారు అని చెప్పేసి మీరు వార్డు వాళ్ళు అన్నారు కదా, అంటే వారి యొక్క కోరికలు కూడా మీరు నెరవేర్చే ఛాన్సెస్ అంటే ఆఫ్టర్ విన్ అయిన తర్వాత మీరు ఎలాంటి రెస్పాండ్ అవుతారు? తప్పకుండా అండి. ఇది కొంచెం హైట్ ఏరియా, ఇక్కడ బాగా వాటర్ ఇష్యూస్ ఉంది. వాటర్ ఇష్యూ ఏంటంటే మున్సిపల్ వాటర్ పైప్ లైన్స్ అన్నీ ఉన్నాయి, కాకపోతే ఆ ప్రెషర్కి వాటర్ సరిగ్గా ఎక్కువగా రావట్లేదు, ప్రెషర్ తక్కువగా ఉంది. దానికి తోడు కొన్ని హౌసెస్లో ఏంటంటే మోటార్ పెట్టుకొని వాళ్ళు హౌసెస్ తీసుకోవడం వల్ల లిఫ్ట్ చేసుకోవడం వల్ల మోటార్ ఎవరెవరు పెట్టుకుంటారో వాళ్ళకి ఫస్ట్ వెళ్ళిపోతాయి. అండ్ ఆ వాటర్ మిగతాది వాళ్ళకి ప్రెషర్ తగ్గడంతో ఆ వాటర్ వాళ్ళకి వెళ్ళట్లేదు. ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇది టెక్నికల్గా మనం సాల్వ్ చేయాల్సినవి మనం డెఫినెట్లీ ఆఫీసెస్తో మాట్లాడి మరి ఇంజనీర్స్ కూడా మాట్లాడి అందరికీ సఫిషియెంట్గా వాటర్ వెళ్ళేలాగా ఫైండ్ అవుట్ సొల్యూషన్ అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. తప్పకుండా నన్ను ఎన్నుకున్న తర్వాత నా బాధ్యత వాళ్ళకి పని చేసి పెట్టడం, వాళ్ళకి బేసిక్ మినిమం ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం అది నా బాధ్యత కాబట్టి తప్పకుండా వాళ్ళకి. అలాగే మేడం గారు ఎంతో స్పష్టంగా తెలియజేశారు, వార్డులో ఉన్నటువంటి వాళ్లకు వాటర్ సమస్య ఎక్కువగా ఉన్నది కాబట్టి వాళ్ళకి మోటార్ వేసుకున్న వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా వాటర్ సఫిషియెంట్గా అందేటట్టుగా మేము ప్రయత్నం చేస్తానని చెప్పేసి మేడం గారు ఎంతో స్పష్టంగా తెలియజేశారు. అలాగే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మేడం
ఎంతైనా కనుక కష్టపడి నేను ఈ యొక్క నియోజకవర్గానికి మరింత అభివృద్ధి చేయడానికి పాటుపడతానని చెప్పేసి స్పష్టంగా తెలియజేశాను. కెమెరామ్యాన్ జాఫర్తో స్టార్ 9 న్యూస్ జిల్లా స్టాఫ్.